పరశురాముడు రియల్ హీరో. పరశురాముడు విష్ణుమూర్తి 6వ అవతారం. జమదగ్ని రేణుక దంపతులకు 5వ కుమారుడుగా జన్మించాడు. తన పుట్టుకతో బ్రాహ్మణుడైనప్పటికీ క్షత్రియుల దూకుడు ధైర్యం ఉన్నాయి కాబట్టే తనని బ్రహ్మక్షత్రియ అని పేరొచ్చింది. పరశురాముడు ఆ మహాదేవుని శిష్యుడు. శివుని దగ్గర నుంచి యుద్ధ విద్యలు ఆయుధ జ్ఞానం నేర్చుకోవడమే కాకుండా గొడ్డలి ఇంకా శివధనుస్సును పొందుతాడు. పరశు అంటే గొడ్డలి అని అర్థం. శివయ్య నుంచి గొడ్డలిని వరంగా పొందాడు కాబట్టి తనకు పరశురాముడు అని పేరు వచ్చింది. త్రేతాయుగంలో ఈ భూమి మొత్తాన్ని 21 సార్లు చుట్టి ఒంటరిగా అధర్మాన్ని అంతం చేసి సాధించిన భూమిని కశ్యపమునికి దానం చేసిన మహావీరుడు. భీష్ముడు, ద్రోణాచార్యులు, కర్ణుల వంటి మహావీరులకు గురువు పరశురాముడు. అలాంటి మగధీరుని గురించి, పరశురామ ఆలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు velpu.com. పరశురాముణ్ణి భార్గవరాముడు అని కూడా పిలుస్తారు. ఒకరోజు జమదగ్ని పూజ చేసుకునేందుకు భార్యను వెళ్లి గంగాజలం తీసుకురమ్మంటాడు. ఎంతమాత్రం ఆలస్యం చేయవద్దని, పూజకి సమయం మించిపోకుండా గంగాజలాన్ని త్వరగా తెమ్మని చెప్తాడు. రేణుకాదేవి భర్త చెప్పినట్టు నీళ్లు తెచ్చేందుకు గంగానదికి వెళ్ళింది. అక్కడ గంధర్వుడు అప్సరసలతో కలిసి జలక్రీడలో ఆడుతున్నాడు. అలాంటి ఆనందకర దృశ్యాన్ని ఎన్నడూ చూడని రేణుక పరవశంగా చూసింది. కొద్దిసేపు అలా గంధర్వులను చూసిన రేణుక భర్త కోపావేశాలు గుర్తొచ్చి ఉలిక్కిపడి తాను తెచ్చిన పాత్రను గంగలో ముంచి గంగాజలాన్ని తీసుకెళ్తుంది. భార్య ఆలస్యంగా రావడానికి కారణం జమదగ్ని దివ్య దృష్టితో చూడగా ఆవేశంతో రగిలిపోతూ అక్కడే ఉన్న తన 4 కుమారులతో ఈ చెంచల మనస్కురాల్ని చంపేయండి అని చెప్పగా తల్లిని చంపడం పాపమని చెప్పి ఒక్కరూ ముందుకు రారు. వెంటనే భార్గవ అని పిలుస్తాడు. భార్గవుడు ఆ పిలుపు విని లోపలికి వస్తాడు. మీ తల్లి నా పూజను పాడు చేసింది. మీ అన్నలు నా మాటకు ఎదురు చెప్పారు. అందరినీ చంపేయి అని చెప్తాడు. భార్గవుడు వెంటనే తన గొడ్డలితో తన తల్లిని అన్నల్ని చంపేస్తాడు. కోపం తగ్గిన జమదగ్ని కొడుకు తన ఆజ్ఞను శిరసా వహించాడని సంతోషంతో ఏ వరం కావాలో కోరుకో అని చెప్పగా నాకు నా తల్లిని అన్నల్ని బ్రతికించండి అని వరం కోరుకుంటాడు. అలాగే జమదగ్ని వారిని బ్రతికిస్తారు. ఇక్కడ పరశురాముడు తల్లిని మూర్ఖంగా చంపలేదు. నా తండ్రి చాలా గొప్పవాడు, చనిపోయిన వారిని కూడా తిరిగి బ్రతికించగల శక్తి ఉంది అని తెలిసి తండ్రి మాట విన్నాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. కార్తవీర్యార్జునుడు అని ఒక రాజు ఉన్నాడు. అతనికి 1000 చేతులున్నాయి. రావణుడికి ఎలా అయితే ఒక తల నరికితే ఇంకొక తల వస్తుందో అలా ఇతనికి ఒక చేయి నరికితే ఇంకో చేయి వస్తుంది. 1000 చేతులు అంటే అన్ని చేతుల బలం అని కూడా అనుకోవచ్చు. ఒకసారి కార్తవీర్యార్జునుడు అడవిలో వెళ్తుండగా జమదగ్ని ఆశ్రమాన్ని చూశాడు. జమదగ్ని వాళ్ళని భోజనానికి ఆహ్వానిస్తాడు. వాళ్ళకి పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెడతారు. ఈ అడవిలో ఇది ఎలా సాధ్యమని అడగగా తన దగ్గర ఉన్న కామధేనువు ఏ కోరికనైనా తీర్చగల ఒక దివ్యమైన ఆవు ఉంది అని చెప్పగా దానిని నాకు ఇవ్వు అని జమదగ్నిని అడుగుతాడు. దానికి జమదగ్ని ఒప్పుకోడు. అది భరించలేని కార్తవీర్యార్జునుడు ఒకరోజు జమదగ్ని ధ్యానంలో ఉండగా వెనక నుండి హత్య చేయించి కామధేనువుని తీసుకెళ్లిపోతారు. అప్పుడే అక్కడికి వచ్చిన భార్గవుడు జరిగిందంతా తన తల్లి ద్వారా తెలుసుకుంటాడు. ఇలాంటి క్షత్రియులని అధర్మరాజులని ఈ భూమిపైన లేకుండా చేయి భార్గవ అని ఒట్టు తీసుకొని తన తల్లి కూడా చనిపోతుంది. పరశురాముడు ఆవేశంతో కార్తవీర్యార్జునుడిపై దాడి చేసి అతన్ని మరియు అతని మొత్తం సైన్యాన్ని చంపేస్తాడు. అలా ఈ భూమిపై ఉన్న అధర్మ రాజులందరినీ ఒంటరిగా అంతం చేసి సాధించిన భూమిని కశ్యప మహర్షికి దానం చేసి తపస్సు కోసం వెళ్ళిపోతాడు. పురాణాల ప్రకారం భూమికి కశ్యప మహర్షికి దానం చేశాక తన కోసం ప్రత్యేక భూమి కావాలి అని వరుణదేవుణ్ణి ప్రార్థించి తన గొడ్డలిని సముద్రంలోకి విసురుతారు. గొడ్డలి విసిరిన మేరకు సముద్రం వెనక్కి వెళ్ళింది. అలా ఏర్పడిన ప్రదేశమే కేరళ. దేశంలో వేరే ప్రాంతాల్లో పరశురామ ఆలయం ఉన్నప్పటికీ పరశురామ భూమిగా పేరు పొందిన కేరళలో ఉన్న ఏకైక ఆలయం తిరువల్లం పరశురామ క్షేత్రం. ఇది 2000 సంవత్సరాల పురాతన ఆలయం. పరశురామ తన తండ్రి ఆదేశానుసారం తన తల్లిని చంపినందుకు తనకు కలిగిన దోషం నుండి ఉపశమనం పొందేందుకు శివుని సలహా మేరకు ఈ ప్రాంతానికి వచ్చి కర్మనై నదిలో స్నానం చేసి పిండ ప్రదానం చేశాడని చెబుతారు. పిండ ప్రదానం పితృతర్పణం కోసం ఎంతో మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. బలితర్పణం కోసం బలిమండపాలు ఇరువైపులా అందించబడి ఉంటుంది. అలాంటి 9 రాళ్ళు ఇక్కడ ఉన్నాయి.
100 మందికి పైగా వ్యక్తులు ఏకకాలంలో ఆచారాన్ని నిర్వహించవచ్చు. బాలి ఆచారంలో భాగంగా భక్తులు పవిత్ర జలాల్లో స్నానం చేసి మరణించిన ఆత్మలకు నైవేద్యాలు సమర్పిస్తారు. వల్లం అంటే తల అని అర్థం. కేరళ అనంత పద్మనాభ స్వామికి తిరువల్లం ఆలయం శిరస్సు అని కూడా అంటారు. పరశురామ ఆలయ ఆవరణలో శివునికి బ్రహ్మకి ఆలయాలు ఉండడంతో ఈ ఆలయానికి త్రిమూర్తి క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఆలయ స్వాగతం ద్వారం పైన ఉన్న పరశురామ విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ జరిగే పరశురామ జయంతి వేడుకలు ఖచ్చితంగా చూడాల్సిందే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, కమెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.